హలో అండి అందరికీ. ఈరోజు నేను మిల్లీ మేకర్ కర్రీ చేస్తున్నాను. మిల్లీ మేకర్‌లో హాట్ వాటర్‌లో సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, వెల్లుల్లి, అల్లం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టమాటా వేసి పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసి బిర్యానీ మసాలాలు వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి చిటపటలాడిన తర్వాత ఇందులో పట్టుకున్న మసాలా కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చి వాసన వస్తుందండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తే మంచిగా మగ్గిపోతుంది, అంటే టమాటా కూడా పచ్చి స్మెల్ రాకుండా చాలా మంచిగా మగ్గుతుంది. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా కారం కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. నేను మిల్లీ మేకర్ కూరని అస్సలు లైక్ చేయనండి, ఎందుకంటే నాకు స్మెల్ అస్సలు నచ్చదు. తర్వాత మా అత్తయ్య గారు నాకు మిల్లీ మేకర్ బిర్యానీ చేసి పెట్టారు, చాలా బాగుందండి. అప్పుడు ఫస్ట్ టైం తినడం. తర్వాత నేను మిల్లీ మేకర్ కర్రీ కూడా లైక్ చేసి చాలా ఇష్టపడతాను. తర్వాత ధనియా పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి. అందులో మిల్లీ మేకర్ సోక్ చేసినవి గట్టిగా ప్రెస్ చేసి అందులో వేసుకొని కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిసేపు మగ్గబెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, మటన్ కర్రీలా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, ట్రస్ట్లీ. నేను లైక్ చేయని దాన్ని అంత లైక్ చేస్తున్నానంటే మీరే అర్థం చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.